మర్యాదగా రసగుల్లాపూర్ని వదిలి వెళ్ళి కుదరదు. ప్రణామాలు మహారాజా, మీరు నన్ను రమ్మన్నారా? అవును భీమ్, నిన్ను నేను అతిథికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నా పేరు రోమియో, తినేది రసగుల్లా. ఊళ్ళో అందరూ నన్ను రసగుల్లా రోమియో అంటూ ఉంటారు. రసగుల్లా రోమియోనా? ఢోలక్పూర్ కోసం నేను ఒక ప్రత్యేకమైన దాన్ని తీసుకొచ్చాను. చాలా అద్భుతంగా ఉంది, రుచిగా కూడా ఉంది. ఇంకో రసగుల్లా ఉంటే ఇవ్వు. లేదు మహారాజా, ఇంతకు మించి నేను రసగుల్లాల్ని ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను. నేను మహారాజుని, నువ్వు నాకే ఇవ్వటానికి వీలేదని చెప్తున్నావు? మహారాజా, ఇప్పుడు నా పరిస్థితి అలాంటిది మరి. ఎందుకంటే మా ఊరుంది కదా రసగుల్లాపూర్. నీకు ఏమంత కష్టం వచ్చింది రోమియో? నాకు చెప్పు. చాలా ప్రశాంతమైన రసగుల్లాపూర్ గ్రామం గురించిన కథ ఇది. రసగుల్లాపూరా? ఈ గ్రామం పేరే చాలా వింతగా ఉంది. ఒక్కసారి చూడండి, ఒకవేళ కావూరానికి ఈ రసగుల్లాపూరు నచ్చుతుందంటారా? అసలు ఇది ఏం గ్రామం? అందరూ ఇక్కడ ఏం తింటున్నారు? ఓహో, ఈ రసగుల్లా ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు మీరు దాన్ని తినే ఉంటారనుకుంటాను. ఇదిగోండి. కావూరానికి ఈ రసగుల్లా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇలా చూడు రోమియో, ఈ రోజు నుంచి మీరంతా నా కోసమే పని చెయ్యాలి. లేదు 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 లేదు, రసగుల్లాపూర్ లో ఎప్పటికీ ఎవరి కోసం ఎవరు పని చెయ్యరు. మర్యాదగా కావూరని చెప్పింది చేయండి, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రసగుల్లాపూర్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటా. ఇదే మా రసగుల్లాపూర్ యొక్క దీనమైన గాథ. భీమ్, ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మాకు సాయం చేస్తావా భీమ్? ఖచ్చితంగా మిత్రమా. ఓ రోమియో, అంటే నువ్వు తిరిగి వచ్చేసావా? నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకొచ్చినట్టున్నావు. అవును, నా మిత్రుడు చోటా భీమ్. మర్యాదగా రసగుల్లాపూర్ని వదిలి వెళ్ళి కుదరదు. నా మంత్రదండాన్ని నాకు ఇచ్చేయి. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను ఈ దేశపు యువరాణిని. చూడండి, మీరు చెప్పింది మాకు బాగా అర్థమయ్యింది, కానీ మేము ముందు వెళ్ళాలి. నేను యువరాణిని కాబట్టి ముందు ఇక్కడి నుంచి నేనే వెళ్ళాలి. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, ముందు నేనే వెళ్ళాలి. యువరాణి గారు, వద్దు, అలా చేయకండి. మీరు గొడవ పడ్డం ఆపండి. ఓరి నాయుడు! నా ఉప్పు మూటలు కొట్టుకుపోతున్నాయి. అరే, నేను
తప్పు చేశానా? యువరాణి, నా గాడిదని నీళ్లకు తోసి పెద్ద తప్పు చేశారు. మీకు తగిన గుణపాఠం నేర్పుతాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అక్కడం బిక్కడం డగడం. పద మనం బయలుదేరదాం. అలా జరిగిన తర్వాత ఆ పెద్దాయన నన్ను ఇలా మార్చేశారు నాన్నగారు. ఇందుమతి, మీ కోపమే దీనంతటికీ కారణం. కాళియా, నువ్వు కనుక యువరాణిని మార్చావంటే రాజుగారు నిన్ను సన్మానిస్తారు. నది ఒడ్డునే ఆ పెద్దాయన ఉంటారని నేను విన్నాను కాలియా. ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. అక్కడే ఆగండి. మమ్మల్ని ఆపడానికి నువ్వెవరు? నేను కాళియాని. వెంటనే మా యువరాణిని మామూలుగా మార్చండి. అలాగా? నువ్వంత గొప్ప వీరుడివైతే నా ఉప్పు మూటలు నా ఒడ్డుకి చేరిస్తే నువ్వు చెప్పినట్టు మీ యువరాణిని మామూలుగా మారుస్తాను. ఓ సంతే కదా. ఈ కాళియా ఎంత బలవంతుడో ఇప్పుడు మీకు నిరూపిస్తాను. శభాష్ కాలియా. ఇప్పుడు మన తడాకా ఏమిటో అతనికి చూపిద్దామా? అగడం బిగడం తిగడం. జాగ్రత్త కాలియా. దయచేసి నన్ను క్షమించండి. ఏదో తెలియక ఇలా చేశాను. ఇలా చూడండి గురువు గారు, మా యువరాణి మీ గాడిదని తెలియకుండా నీళ్ళల్లోకి తోసేశారు. దయచేసి తన్ని మార్చండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఇదిగో క్షణంలో మార్చేస్తాను. డాన్చు!